కీర్తనలు 145వ కీర్తన 1 నుండి 8 వచనములు ఉత్తరప్రదేశంగా ధ్యానం చేసుకున్నాం. 145వ దావీదు కీర్తన 1 నుండి 8 వచనములు. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నమ్మదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. దయచేసి కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మనకు గత 7 మాసాలు కరుణించి కాచి కాపాడి 8వ మాసము మరి ఆయన సన్నిధిలో మొదటి పునరుద్ధాన కూడికి ఆయన సన్నిధిలో కూడి ఉండటం ఎంతో భాగ్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ భక్తులు ఈ రీతిగా కొనియాడుచున్నాడు. 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. తలలోంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు రాజాని బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు. రక్షించిన నాటి నుండి నేటి వరకు ప్రభావ నీ దయగల హస్తాల కింద భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవ నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడానికి నీ వాగ్దానాన్ని మా కుటుంబానికి, అలాగే సంఘానికి, సంఘ కుటుంబ సభ్యులందరికీ దైవజనులకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆయన ఎక్కడైతే 2-3 నీ నామం కూడి ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తానని తెలియజేసి దేవానికి వందనాలు. మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ భక్తులు ఏ రీతిగా అయితే అనుదినము నేను నిత్యము నేను స్తుతించాలని వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రభావ ముందుకు కొనసాగుతున్నాడు. అటువంటి మేము ప్రభా ఈ సన్నిధానంలో ప్రభా ఆయన నిత్యము నేను కొనియాడినట్లు ప్రభావ మాకు మీరు ఇచ్చినటువంటి కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు విశేషమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారారా, ఇక్కడ అనుదినము నేను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదనని భక్తులు మరి గాన ప్రతిగానములతో మరి ఈ రీతిగా స్తుతిస్తున్నాడు. మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయని చెప్పి దేవుని కొనియాడవలసిన వారున్నాం. కాబట్టి ఇది రక్షణ దినం, ఇది ఏర్పాటు చేసిన దినం కనుక ప్రభు సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి ఆయన్ని మహిమపరచవలసిన వారన్నాం. అందుని బట్టి మనం సంతోషించవలసిన వారన్నాం, ఆయన సన్నిధిలో ఆనందించవలసిన వారన్నాం. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాటను తన యొక్క భక్తులందరికీ వివరిస్తూ ఈ రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మనం అనుదినము కూడా ఆయన సన్నిధానంలో ఆయన యొక్క వాక్కులు చదువుతూ ఉన్నాము, ఆయన యొక్క మాటలు వింటూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క త్రోవలో నడుచుకొనుచు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మన హృదయంలో ఫలింపజేసుకుని మరి వాటి ద్వారా మనము వాటిని అభ్యసించి మనం ముందుకు కొనసాగినట్లయితే ప్రభు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సందేశం ద్వారా మనం విడుదల పొందుకుంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలను తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ. ప్రభునందు ప్రియమైన వారు, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు పళ్ళ మీద తన గృహమును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుందని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక అలాగే మన జీవితాలు, మన కుటుంబాలు, మన బ్రతుకులు
ఆయన సన్నిధానంలో పెట్టి మనం ముందుకు కొనసాగవలసిన వారన్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ఒక ప్రవచనాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు మళ్ళా ఎత్తిపట్టి ఉన్నారని చెప్పి మనం గ్రహించుకోవలసిన వారన్నాం. ఆ యొక్క నాశనకరమైనటువంటి వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగా అంటున్నారు. అటువలే మనం కూడా మనం ఏదన్నా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాకుండా ఇతర ఆజ్ఞలను, ఇతర మాటలు కానీ, ఇతర యొక్క పలుకులు కానీ, ఇతర పనులు కానీ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా వహించవలసిన వారు. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఎలకాలము మరణం వరకు కూడా మనం నడిపించే దేవుడు మనకున్నాడు కనుక మన జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కానీ ఆయన మనం తప్పించి కనికరించి కృప చూపే దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, అనుదినము నేను నిత్యము స్తుతించేదను, నిత్యము నీ నామమును నేను స్తుతించేదను అంటున్నాడు ప్రభునందు ప్రియమైన వారరా. కాబట్టి ఆయన యొక్క సన్నిధి ఏలయనగా ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు కనుక ప్రభు సన్నిధిలో దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 13వ వచనం ద్వారా మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ యొక్క సందేశాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వీటిని, అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను, ఏమనగా అనుదిన బలిని గురించి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హే వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాడు పట్టినయు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ కింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకుంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చూడండి, మనం కూడా ఇదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నామని చెప్పి మనం గ్రహించుకోకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అనేక ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు అయ్యో ఈ శ్రమలు, ఈ యొక్క ఇబ్బందులు, ఈ యొక్క మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు తప్పించబడతాను, అలాగే నేను తప్పించబడ్డాను, మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు ఆయన వస్తాడని చెప్పి మనం మెలకువగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆయన ఏ రాత్రి వస్తాడో తెలియదు కనుక ప్రభు సన్నిధిలో మనం మెలుగు కలిగి జీవించినట్లు ఆయన సన్నిధానంలో మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో మరి కనపడుతూ ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి ఆ ప్రభు మనం చేసినటువంటి మేలును బట్టి ఆయన కృపలో కొనసాగించబడినట్లు దేవుని సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కనుక ప్రభువును వేడుకున్నట్లు మనం ఎటువంటి అశ్రద్ధలో చూడకూడదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ప్రభువుని దర్శించడంలో ప్రభు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారున్నాం. మనం మెలుగు కలిగి జీవిస్తున్నామా, మనం అన్నీ కూడా చక్కబెట్టుకుని దేవుని కొరకు మనం మరి పరిగెడుతూ ఉండవలసిన వారున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇక్కడ ఇదిగో దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచును మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. కాబట్టి బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు రాజకుమారుడు మరి ఏ రీతిగా అయితే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ వస్తువులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి విందుశాలలో మరి ఆ యొక్క పాత్రలలో ద్రాక్షరసం ఉండవలసినటువంటి పాత్రలో మరి విందును ఆరగిస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన. అందరూ బట్టి ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా పోతూ మరి నాశనమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉన్నప్పుడు దాని కొరకు మనం కూడా ఎదురు చూడవలసిన వారున్నాం. ఈ లోకంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు జరుగుతున్నప్పటికీ వాటిలో నుంచి మనం తప్పించబడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అందుకే ప్రభు మా విశ్రాంతి దినాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారరా. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి మనం రావడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. 6 దినములు కష్టించి పని చేయాలి, 7వ దినములు మీకు విశ్రాంతి దినం కనుక మనం అందరం కూడా ఆ యొక్క యాజకుని యొద్దకు మరి సేవకుని యొద్దకు దైవజనుని యొద్దకు వచ్చి ప్రభు మనకి చేసినటువంటి మేలు విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు నడిపించబడవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వారరా. అందుకే రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను, నీ నామము నిత్యము సన్నుతించేదనని చెప్పి భక్తుడు వేడుకుంటున్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదని అంటున్నాడు. అందుకే దానియేలు ఇంకా ఆయన కృపా కనికరం గల దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన వారరా ఈ రీతిగా నాశనకరమైనటువంటి ఏ వస్తువును గుర్చిన
కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టిననియు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇంకా ఆ యొక్క వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క సన్నిధి కాపుదల మరి ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియజేస్తున్నాడు. అందుకే మరి దానియేలు ఇంకొక మాటను తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే దావీదు భక్తులు ముందుగానే వాక్యాన్ని ఎత్తిపట్టి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 145వ కీర్తన 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ప్రభు మన యొక్క పాపం బట్టి ఆయన మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం లేదు. కానీ ప్రభు మనందరూ కూడా ఆయన యొక్క కృపలో మరి భూమికి ఆకాశానికి అంత మరి ఎత్తైనగా ఉందో అంత దూరంగా మనల్ని మన యొక్క పాప క్రియలన్నింటినీ కూడా దూరపరిచి ఆయన సన్నిధానంలో మనం విలువైన వారం ఉండడానికి ప్రభు మనం ఎలబెట్టి ఇచ్చి కొని అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారు కాబట్టి అటు కొనబడినటువంటి మనము ఆయన యొక్క సేవ పరిచయంలోను ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కనికర సంపూర్ణంగా ఉంటున్నాడు, దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడు. ప్రభునందు ఆయన దయాదాక్షం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడుగా ఉంటున్నాడు కనుక ప్రభునందు. అయితే మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసినవి, ఆయన కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ప్రభునందు ఇప్పుడైనాను మనం దేవుని సన్నిధిలో మెలుగుగలిగి జీవించవలసిన వారు నా ప్రభునందు ప్రియమైన వారరా. అందుకే యోవేలు ప్రవక్త కూడా ఒక మాటను మనతో మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త యొక్క గ్రంథం చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అయ్యో దీర్ఘశాంతుడై ఉన్నాడు, కృపా కనికరం గల దేవుడై ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన దీర్ఘశాంతం మనపై ఉంచి, మన కుటుంబాలపై ఉంచి, మన సంఘంపై ఉంచి ఆయన నడిపిస్తూ ఉండగా మనము ప్రభు యొక్క ఆలయం వైపు చూస్తూ నమస్కరించవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వారరా. కాబట్టి ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కాపుదల మనకు తోడుగా ఉన్నది. నాశనకరమైనటువంటి ఏ వస్తువులు పరిశుద్ధ స్థలంలో చూడగానే చదువువాడు గ్రహించును గాక. మనం ఎన్ని దినాలు దేవుని యొక్క పరిచయంలోనూ పరిపూర్ణతలోనూ రక్షణానందం పొందుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇదిగో ఇదే ఆదివార దినం సెలవు వచ్చింది అని చెప్పి ఇతర కార్యక్రమాల ద్వారా మనం ముఖ్యంగా మరి ఏర్పాటు చేసుకోకూడదు. ప్రభునందు ఆయన యొక్క ఆలయానికి వస్తూ ఆయన సన్నిధిలో మనం గోజాడవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వారరా. అటు హే వస్తువులు తీసుకుని రావడం ద్వారా మరి సంఘంలో ఎటువంటి కీడు జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. ఎలాగనగా లేవి కాండము 10వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఒక హెచ్చరిక. లేవి కాండము 10వ అధ్యాయము 2వ వచనం. చాలా ఇప్పుడు చూసినట్లయితే 1వ వచనం కూడా చదువుకుందాం. అహరోను కుమారులైన చాలండి. ఇక్కడ చూసినట్లయితే వారు వేరొక అగ్నిని తీసుకుని వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తున్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి మనం గోజాడవలసిన వారు ఉన్నాం కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి, వస్తువును బట్టి వేరొక అగ్నిని తీసుకుని వచ్చడం ద్వారా వారు మృతులై ఉన్నారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచును మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఆయన కృప కొరకు, ఆయన యొక్క ప్రేమ కొరకు మనం ఎగిరిపడుతూ ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రభువా మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసినవి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా
వాటిని అనుసరించి నడుచుకునవలని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడని యెహోవా మాట వినకపోతిమి. ఎప్పుడైనా మనం మన దేవుని యొక్క సన్నిధిలో మన వస్త్రములు కాక మన ఉదయములను చెప్పుకొని దేవుని పశ్చాత్తాపడుతూ ఆయన కృపలో ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇటు రీతిగా తన యొక్క ప్రవక్తల ద్వారా దాసుల ద్వారా సెలవిచ్చినటువంటి మాటలు మన హృదయంలోనూ మన కుటుంబాల్లో మన జీవితాల్లోనూ పదిలపరుచుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎంతగానో మరి తగ్గించబడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో ముందుకు కొనసాగడానికి ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సత్యం ద్వారా ముందుకు పయనిస్తాం. అందుకై మనం ఆయన యొక్క మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయాన గ్రామాలకు వెళుతున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ రాకున్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగులు మరి దేవుని స్వస్థపరుస్తాడు, మహిమపరుస్తాడు, మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తారనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ వారందరూ కూడా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఇక్కడ మరి అభిషేకం పొందుకున్నాము, అన్నీ కూడా వర్తమానాలు నేర్చుకున్నామని చెప్పి ఇంకో చోట అని చెప్పి పరిగెత్తకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అహరోను కుమారులు వేరొక అగ్నిని తీసుకొచ్చడం ద్వారా వారు మరణానికి పాత్రలై ఉన్నారు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఆయన యొక్క సన్నిధానాన్ని మనం నిత్యము వెతకవలసిన వారు ఉన్నాం. ఆయన కృపలో ఆయన యొక్క ప్రేమలో పయనించవలసిన వారు ఉన్నాం. ఇక్కడ అందుకే ప్రభు వారు అంటున్నారు, ఇదిగో మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. హల్లెలూయా. కాబట్టి నమ్మి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనం ఆయన యొక్క కృపలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనకు మన కుటుంబాలు ఉంటుంది కనుక వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగును చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ప్రభునందు ప్రియమైన అటు రీతిగా అటు సాగిలపడేటువంటి గుణం మనం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆయన కృపా కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యం ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, రీతిగా మన యొక్క జీవితంలో మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు మరి శుభకరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. మనం పోగొట్టుకున్నటువంటి ధన సంపదలను దేవుడు మళ్ళా తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రభునందు ఇక్కడ ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యంలో వాటిలో పోగొట్టుకున్నట్లయితే ఆమె ఇల్లు అంతా ఊడ్చి దీపం వెలిగించి ప్రభునందు ప్రియమైన అటువంటి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్యము మరి మనం ఉండటానికి దేవుడు చూస్తున్నాడు. ఆయన యొక్క వాక్యము దీపం వలె ఉండగా ఆ దీపాన్ని ప్రభుత్వ సన్నిధిలో మనం పెట్టి వెతకవలసిన వారు ఉన్నాం. మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని మనం పొందుకోవడానికి దేవుడు కృప చూపే దేవుడు ఉంటున్నాడు. మనం పోగొట్టుకున్నటువంటి ఆయుష్ని దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సంవత్సరాల ఆయుష్ ఉంటాం కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన
రీతిగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది కనుక భక్తులు ఏ రీతిగా ఆయన సన్నిధిలో చూసి నమస్కరిస్తున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో రక్షించినటువంటి ఆయన భరించి మనకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. నేను ఇంకా పంపించు ప్రార్థన చేయించు పవిత్ర పాపం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా దేవుని యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయించుంటిని. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయించుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైనటువంటి గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రము బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. కాబట్టి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్య విలువలో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కనికరం గల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమ గల దేవుడు అని చెప్పి కీర్తనకారుడు ఏ రీతిగా అయితే మనతో మాట్లాడి ఉన్నాడో అటు రీతిగా మన యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన యొక్క కృపను బట్టి నరులకు చేయి ఆయన యొక్క ఆశ్చర్యకారం బట్టి వృద్ధాసులు చెల్లుచు ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. ఎలా యెహోవా ప్రవేదాక్షిణం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు కనుక. అందుకే భక్తుడు అంటున్నాడు 5వ కీర్తనలో కనుక చూసినట్లయితే 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలను దిక్కు చూచి నమస్కరించెదను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్కుల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ఆయన యొక్క సన్నిధిలో పెట్టి మన ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి వృద్ధాసం చెల్లిస్తూ కొనసాగుతూ ఆయన యొక్క సన్నిధిలో మన దేవుని కొన్ని మాటలు జీవిస్తున్నాం.
కరుణ వాత్సల్యం ఆయన క్షమించుటకు సిద్ధ మనసుగా కృపా క్షమాపణ కలిగినటువంటి వారు ఉన్నారు. కనుక వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించాలి. అనుదినము ఆయన స్తుతించమని దేవుని వాక్యంలో మనం చూసాం. కనుక ప్రతిరోజు మన దేవుని ఆయన క్షమాపణ బట్టి కృపా బట్టి దైవం బట్టి జ్ఞానం బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు బలను మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని క్షమించడంలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి బలి అర్పణని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం స్తుతిద్దాం. యెహోవా ఉపకారం దేవుడు చేశాడు. ఈ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. ఆరాధన సమయం బలలో ప్రవేశించేటువంటి వారందరూ కూడా దయచేసి క్లుప్తంగా దగ్గరగా ప్రభువుని ఆరాధించండి. దీర్ఘ ప్రార్థన దయచేసి చేయొద్దు. విజ్ఞాపన ప్రార్థనలు వాళ్ళ గురించి కుటుంబాల గురించి ప్రార్థించే సమయం కాదు ఇది. ఇది ఆరాధన సమయం. బలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ